Today is 13 November 2025. This is Kamlakar Beljeపల్లి వెంకట. ఎల్జీ పాలిమర్ ఇష్యూలో చాలామంది జీవో బేస్ చేసుకుని హాస్పిటలైజ్ అయితే డబ్బులు ఇస్తారని చాలా మెడికల్ రిపోర్ట్లు తీసుకొచ్చి మీడియాలో కూడా చూపిస్తున్నారండి. యాక్చువల్గా వాళ్ళు ఎవరినైతే ఎవాక్యులేట్ చేస్తారో సైట్ నుంచి, ఎవరినైతే విట్నెన్సీలు తలుపులు పాల్గొట్టి యాక్సిడెంట్ స్పాట్ నుంచి పోలీసులు కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ వాళ్ళ ప్యానల్ హాస్పిటల్లో 7వ తారీఖు జాయిన్ అయిన పేషెంట్లు సివియర్ కండిషన్లో ఉన్నారని, ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడం, వెంటిలేటర్లు, ప్లాస్టిక్ సర్జరీలు, వూండెడ్ అయి ఉన్నారు. ఇంజూర్ అయిన 7వ తారీఖు జాయిన్ అయిన వాళ్ళకి అసిస్టెన్స్ అనేది రిలీఫ్ ఫండ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిఎంఆర్ఎఫ్ నుంచి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 25,000. దోస్ ఆర్ హాస్పిటలైజ్డ్ అండ్ రికవర్ విత్ ప్రైమరీ ట్రీట్మెంట్. 25,000, 75,000 అంటే 1 lakh ఫర్ దట్ హాస్పిటలైజ్డ్ పేషెంట్స్. హాస్పిటలైజ్డ్ మీన్స్ మీరు అప్రోచ్ అయితే ప్యానల్ హాస్పిటల్స్ అనేవి ఉంటాయి సిటీలో, వాటికి అప్రోచ్ అవ్వాలి. లేదన్నప్పుడు గవర్నమెంట్ కేజీహెచ్లో వాళ్ళు జాయిన్ చేస్తారు. మమ్మల్ని అపోలో అరులో వాళ్ళు జాయిన్ చేస్తారు. ఇల్లు తలుపులు పాల్గొట్టి అన్కాన్షియస్ స్టేజ్లో పిచ్చేసుకెళ్ళి వాళ్ళు వేస్తారు. వాళ్ళు వేసి వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు డిశ్చార్జ్ చేసేటప్పుడు కేజీహెచ్ వాళ్ళకి, లేదన్నప్పుడు ఒక డేట్ May 16వ తారీఖు అని డేట్ అంటూ పెట్టి ప్రైవేట్ ఇస్తారు. లేదు మీరు ఎక్కడ జాయిన్ అయినా కూడా కంట్రోల్ రూమ్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియపరిచి అన్న ఎంక్వైరీ అయిన తర్వాత కంట్రోల్ రూమ్ నెలాఖరు దాకా ఉంటుంది. ఇవన్నీ గణాంకాలు వేస్తున్నాయి. 7వ తారీఖు జాయిన్ అయిన వాళ్ళకి 8వ తారీఖు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వమని, చనిపోయిన వాళ్ళకి కూడా గవర్నమెంట్ డబ్బులే ఫ్రమ్ ద రిలీఫ్ ఫండ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ఇవ్వమని, 3 కిలోమీటర్ల పరిధి 5 కిలోమీటర్ల పరిధి అనేది పెంచి, నీరు రిపోర్ట్ కన్నా బియాండ్ కన్జ్యూమబుల్స్ అండ్ ఫుడ్ గ్రెయిన్స్ పాడైనాయని గవర్నమెంట్ 10,000 ఇవ్వమంటే 20 కోట్లు 10,000 రూపాయలు 19,893 మందికి అండ్ 12 crores టు 12 people ఆన్ స్పాట్ డెడ్ అండ్ దట్ 585 ఇంజూర్డ్ అని డిక్లేర్ చేసుకుని ఆ జీవో మళ్ళీ 8వ తారీఖు ఎక్స్టెండ్ చేసి 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు చేసి 8వ తారీఖు జాయిన్ అయిన వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ అక్కడ ఎమర్జెన్సీ వార్డులను డిశ్చార్జ్ చేసి ఇక్కడ ఒక హాస్పిటల్ పెడతా అని May 2020లో అక్కడి నుంచి డిశ్చార్జ్ అయిన వచ్చి పేషెంట్ల తాలూకా ఆరోగ్య పరిస్థితి టెస్టింగ్ చేసి వాళ్ళకి ఎంఆర్ఐ స్కాన్ ఏవైతే అవసరం ఉంటాయో ఆర్గాన్స్ పనితీరు పరీక్షలు చేసి వాళ్ళు రికవర్ అయ్యడానికి 5 years మానిటరింగ్ కోసమని, జీన్ టాక్సిటీ స్టడీస్ కోసమని, సైటోజెనెటిక్ ఎఫెక్ట్స్, తర్వాత చనిపోయిన వాళ్ళు ఏ కారణం చేతనే చనిపోతే వాళ్ళ తాలూకా బాడీస్ పిక్ చేసుకోవడానికి ఒక అంబులెన్స్ అటాచ్ చేసి 10-bedded హాస్పిటల్ విత్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ప్రపోజల్ ఇస్తే అది పెట్టలేదంటే ఇప్పుడు చాలామంది మేము హాస్పిటలైజ్ అయితే ఆ జీవో ప్రకారం మాకు డబ్బులు ఇవ్వడానికి వస్తూ ఉంటే ఆ వినతులు ఏ విధంగా గవర్నమెంట్ సేకరిస్తుందని నేను పీజీఆర్ఎస్లో అడుగుతున్నాను. ఈ వీడియో కంప్లీట్గా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ పెడుతున్నాను అండి యూట్యూబ్లో. యాక్చువల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది 7వ తారీఖు హాస్పిటలైజ్ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి, నాట్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీ. కోర్ట్స్ తీసుకొని కోర్టులో ఉన్న డిపాజిట్స్ ఫ్యాక్టరీ నుంచి ఎక్యూజ్డ్ అబ్సల్యూట్ లైబిలిటీస్ అనే ఎక్యూజ్డ్ మీద ఉంటాయి. పొల్యూటర్ పేమెంట్స్ అనేది అడుగుతున్నాం. ఎవరైతే ఫ్యాక్టరీ యాజమాన్యం వల్ల ఆర్టికల్ 21 వైలేషన్, రైట్ టు లెఫ్ట్ థర్డ్ పార్టీ యాక్సిడెంట్లో క్లెయిమ్ సెటిల్ చేయాల్సిన కంపెనీ తాలూకా డబ్బులు విక్టిమ్స్ అంటే ఇంజూర్డ్ డిసీజ్డ్ కోసమే ఉంటాయి. వాళ్ళకి ఇవ్వడానికని సిఎస్ఆర్ నీరివాల్ ఫైనల్ క్వాంటిఫికేషన్ ఆఫ్ కంపల్సేషన్ ఎంఐఎఫ్ సిపిసి నీరివాల్ చేసిన స్టడీ ప్రకారం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటిస్తేనే ఫ్యాక్టరీ డబ్బులు ఎంత ఇవ్వాలనేది వాల్యుయేషన్ చేసి ఫైనల్ క్వాంటిఫికేషన్ చేసి కోర్టు డైరెక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు డిపాజిట్స్ డిస్పోజ్ అయ్యి, యాక్చువల్ లైబిలిటీస్ ఇది ఒక న్యాచురల్ క్యాలమిటీ కాదు. రెండోది ఫ్యాక్టరీ రెస్పాన్సిబుల్ ఫర్ ద యాక్సిడెంట్ అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఈ రిజిస్ట్రేషన్ ప్లాన్స్ ఆఫ్ లైఫ్ స్టాక్, క్రాప్స్, హెల్త్ అండ్ అదర్ ఇస్ ప్రాపర్టీ డ్యామేజ్ ఆఫ్ 6503 హౌస్ హోల్డ్స్ అంచనా వ్యయం కింద 2,000 రూపాయలు వేయడం అనేది జరిగింది. కానీ ఇక్కడ వెహికల్స్ డ్యామేజ్ అయినాయి, ఎలక్ట్రానిక్స్ గ్యాజెట్స్ డ్యామేజ్ అయిన ఎవిడెన్స్ సుమోటో వీడియోలు మేము చూపించడం జరిగింది. క్లారిటీగా అక్కడ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అండ్ జీవోస్ ఫెయిర్గా ఉంటూనే ఉంటే 7వ తారీఖు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ ఏదైనా బాధితులు డబ్బులు ఏమని ఆ జీవో బేస్ చేసుకుని మేము కూడా హాస్పిటల్ చేయమని, మేము కూడా మాకు ఎక్కడ వెళ్ళకపోయి ట్రీట్మెంట్ తీసేసుకున్నామని, మాకు కూడా వర్తింపజేయండి అని గొడవలు అనేది సాగుతూ ఉన్నాయి ఈ ఏరియాలో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని ప్రభుత్వ డాక్టర్ హైపర్ కమిటీ అండ్ ఆల్ ద కోర్ట్స్ దే హ్యావ్ ఫ్రీజ్డ్ ద లిమిట్ ఆఫ్ ఇంజూర్డ్ యాజ్ 585 as per ద హైపర్ కమిటీ. ఈడీసీఏ అండ్ ద గవర్నమెంట్ రికార్డ్ సర్వే ప్రకారం కూడా నీరు రిపోర్ట్లు ఫెయిర్గా ఉన్నాయి. యాక్సిడెంట్ డేటా, ఇంజూర్డ్ డేటా ఫార్వర్డ్ చేశారు. రికవర్ ఏదో ట్రీట్మెంట్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేకపోయింది. రికవర్ ఏదో ట్రీట్మెంట్స్ ఇవ్వడం ఫ్యాక్టరీ బాధ్యత అని
రిజిస్ట్రేషన్ ప్లాన్లు హైకోర్టులు ఇచ్చారు, హైకోర్టులో లేదు, ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. జై హింద్.